వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఎస్ఐఎఫ్ లో ఏ ఎస్ఐఎఫ్ ఉన్నాయి, ఎన్ఎఫ్ఓ అప్డేట్ ఏంటి, దీని గురించి మాట్లాడడానికి అనిల్ కుమార్ బచ్చ గారు ఉన్నారు, సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ నిహాల్. ఎస్ సార్, ఇప్పుడు ఎస్ఐఎఫ్ లో ఏ సెగ్మెంట్స్ ఉన్నాయి అండ్ ఇప్పుడు ఎన్ఎఫ్ఓ అప్డేట్ ఏంటి సార్? సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎస్ఐఎఫ్ అనేది కొత్త క్లాస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. అందరికీ తెలియాల్సి, కొద్ది మందికి తెలుసు, చాలా మందికి తెలియదు. అందులో కూడా కొద్ది మంది మాత్రమే అడ్వైజర్స్ కూడా లైసెన్స్లో వచ్చాయి. ఐఎమ్ వన్ ఆఫ్ దెమ్, ఫస్ట్ వన్. సో ఎస్ఐఎఫ్ ఏంటంటే మినిమం 10 లక్షల ఇన్వెస్ట్మెంట్ అనేది కావాలి. ఇది మ్యూచువల్ ఫండ్స్ కి మోర్ ఆర్ లెస్ కొంచెం నెక్స్ట్ వర్షన్ అనొచ్చు. ఎవరైతే పిఎంఎస్ కి 50 లక్షలు పెట్టలేరో వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఒక బెస్ట్ ప్రోడక్ట్, అంటే కొంచెం హయ్యర్ రిస్క్ తీసుకొని హయ్యర్ రిటర్న్స్ తీసుకోవాలన్నా, కొంచెం డిఫరెంట్ స్ట్రాటజీస్ వాడాలన్నా కానీ రేగులర్ మ్యూచువల్ ఫండ్ లో కాకుండా ఇట్లాంటివి వాడాలంటే ఎస్ఐఎఫ్ లో నెక్స్ట్ అప్గ్రేడేషన్ అనొచ్చు ఒక రకంగా. సో అది మొన్న April 1, 2025 ఈ కొత్త ఎస్ఐఎఫ్ అనౌన్స్ చేశారు. బట్ ఫండ్ హౌస్లు వచ్చేసి అన్ని లైసెన్స్లు తీసుకోవడం కానీ, ఎందుకంటే ఎగ్జిస్టింగ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ దాన్ని తయారు చేసిన బ్రాండ్ మాత్రం వేరే ఉండాలని సెబీ చెప్పిందనమాట. వాటికి లైసెన్స్లు కానీ వాటి అన్ని కానీ టైం పట్టింది. లాస్ట్ మంత్ ఫస్ట్ కంపెనీ క్వాంట్ తన ఎస్ఐఎఫ్ కంపెనీ పేరు QSIF. సో QSIFతో ఒక ఫండ్ తీసుకొచ్చింది మల్టీ క్యాప్ స్ట్రాటజీతో. అది ఫస్ట్ ఫండ్ టు లాంచ్, అది లైవ్ అయిపోయింది. దాని తర్వాత SBI సెకండ్ వాళ్ళ SBI ఎస్ఐఎఫ్తో వచ్చారు, మ్యాగ్నమ్ ఎస్ఐఎఫ్ అని. సో మ్యాగ్నమ్ ఎస్ఐఎఫ్లో కూడా ఫస్ట్ వచ్చింది హైబ్రిడ్ స్ట్రాటజీతో వచ్చారు. సో హైబ్రిడ్ స్ట్రాటజీ ఎస్పెషల్లీ వెన్ కంపేర్ టు రెగ్యులర్ హైబ్రిడ్ ఫండ్స్ కన్నా మచ్ మోర్ సేఫర్, బికాజ్ ఇక్కడ 25% డెరివేటివ్స్ వాడుకొని పోర్ట్ఫోలియోని కాపాడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అది. అలాగే దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే ఈడెల్ వైజ్ మ్యూచువల్ ఫండ్ అనేది వాళ్ళ ఇంకొక బ్రాండ్ ఆల్టీవా అనే ఫండ్ వచ్చింది. వాళ్ళు కూడా హైబ్రిడ్ ఫండ్తో వచ్చారు ఫస్ట్. సో వాళ్ళది కూడా లైవ్లోకి వెళ్ళిపోయింది. సో ఫార్ 2 ఫండ్స్ అయితే లైవ్లోకి వెళ్ళిపోయాయి. SBIది కూడా లైవ్లోకి వెళ్ళబోతా ఉంది నెక్స్ట్. తర్వాత ఈ మధ్యలోనే మళ్ళీ QSIF వాళ్ళు ఇంకొక ఫండ్ తీసుకొచ్చారు. దాని పేరు ఎక్స్ టాప్ 100. ఓకే, ఈ ఎక్స్ టాప్ 100 అంటే నథింగ్ బట్ ఫస్ట్ 100 తీసేయండి, ఎక్స్ తీసేయండి, 100 అండ్ బియాండ్ కంపెనీస్లో ఉన్న లిస్టెడ్ కంపెనీస్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. అంటే ఇట్ ఈస్ మోర్ ఆఫ్ అ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్ట్రాటజీతో ఫస్ట్ 100 కంపెనీస్లో కాకుండా మిగిలిన వాటిలో ఇన్వెస్ట్ చేయడం. అంటే బేసికలీ హయ్యర్ రిస్క్ హయ్యర్ రిటర్న్స్ ప్రొఫైల్ ఉన్న ఇన్వెస్టర్స్కి ఏంటంటే ఈ ఫండ్ పనికొస్తుంది. సో జనరల్గా ఏంటంటే ఈ బ్రాకెట్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో హయ్యర్ రిస్క్కి రెడీ అయ్యి ఉంటారు, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ కొంచెం సఫిస్టికేటెడ్ ఇన్వెస్టర్స్ ఉంటారు, క్యాపిటల్ 10 లక్షల పైన ఉన్న వాళ్ళే ఉంటారు కాబట్టి సో ఇది ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ ఏంటంటే ఇన్వెస్ట్ చేయడానికి. సో ఇది వచ్చేసి కరెంట్లీ NFO రన్ అవుతోంది. October 24 నుంచి స్టార్ట్ అయింది. 7th November వరకు NFOలో ఉంది. సో అప్పటి వరకు కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ నేను చెప్పినట్టే లాంగ్ షార్ట్ స్ట్రాటజీ. సో 25% అనేది లిమిట్ ఉంటుంది ఇది షార్ట్ స్ట్రాటజీకి, 75% లాంగ్ స్ట్రాటజీకి అనమాట. సో రిస్క్ మిటిగేషన్ అనేది డెరివేటివ్స్ వాడి తక్కువ చేస్తారు. సో కరెంట్లీ NFOలో ఉంది. వండర్ఫుల్ ఫండ్ ఇది. ఎవరికైతే హయ్యర్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఎక్కువ రిటర్న్స్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇది వెరీ గుడ్. సో ఇప్పటి వరకు వచ్చిన ఫండ్స్ లో హైబ్రిడ్ 2 వచ్చాయి, 2 ఇవి వచ్చాయి. అండ్ నెక్స్ట్ ఇంకొక NFO స్టార్ట్ అవబోతోంది, అది ITI మ్యూచువల్ ఫండ్. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ SIF పేరు డివినిటీ అని పెట్టారు. డివినిటీలో ITI లాస్ట్. సో డివినిటీ మ్యూచువల్ ఫండ్ కూడా అన్లైక్ వీళ్ళిద్దరిలాగా కాకుండా హైబ్రిడ్ కాకుండా ఈక్విటీ ఫండ్ తోటే వస్తుంది మల్టీ క్యాప్ స్ట్రాటజీతో. సో అది కూడా వండర్ఫుల్ రాబోతుంది. నెక్స్ట్ రేపటి నుంచి అనుకుంటా NFO స్టార్ట్ అవుతుంది అది కూడా. సో ఎవరికైతే ఈక్విటీ సైడ్ కావాలి, హైబ్రిడ్ వద్దు అనుకుంటే మాత్రం ఇప్పుడు 2 ఓన్లీ క్వాంటిటీ ఉన్నాయి. థర్డ్ ఇప్పుడు డివినిటీ నుంచి లాంచ్ అవుతుంది. త్వరలోనే ICICI కూడా, HDFC కూడా, ఆదిత్య బిర్లా కూడా SIFలోకి రాబోతా ఉన్నాయి. ఇంకా డేట్ కంపెనీలు రిజిస్టర్ చేసాయి, NFO డేట్స్ ఇంకా రాలేదు. సో SBI మన సెబీ అప్రూవల్ కావాలి అండ్ ఇవన్నీ డీటెయిల్స్. ఎందుకంటే ఈ స్ట్రాటజీస్ తెలిసిన ఫండ్ మేనేజర్స్ మార్కెట్లో కొద్దిమంది ఉన్నారు. ఇది షార్ట్ స్ట్రాటజీస్. ఫస్ట్ ఆ స్ట్రాటజీస్ ఫండ్ మేనేజర్లే తక్కువ ఉన్నారు అండ్ ఎట్ ది సేమ్ టైం అడ్వైజర్లు కూడా తక్కువ ఉన్నారు. మీ రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అంతమంది ఇంకా రిజిస్టర్ చేయలేదు, టైం పడుతుంది. ఎందుకంటే దీని ఎగ్జామ్ టఫ్ ఉందన్నమాట. సో ఇట్ టేక్ సమ్ టైమ్. సో ఆ లోపల SIF పాపులర్ కావాలంటే ఇంకా టైం పట్టొచ్చు. ఇప్పుడు కూడా మీరు చేయాలంటే ఏదైనా డైరెక్ట్ కానీ ఏదైనా అడ్వైజర్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఆప్షన్స్ తక్కువ ఉన్నాయి. బట్ ఇంకొక 1 or 2 months లో SIFలు అనేది
ఇన్వెస్టర్స్ కూడా చాలా ఆప్షన్స్ తో రాబోతా ఉన్నారు. ఇప్పుడు ఓన్లీ ఎంట్రీ బ్యారియర్ అంటే 10 లక్షలు అందరూ పెట్టలేరు. అవును. సో అదొకటి ఆలోచిస్తా అంటే ఉంటారు. ఇప్పుడు చాలా మంది సార్ 10 లక్షలు పెట్టలేరు అని మీరు అన్నారు. సో ఎస్ఐపి గాని, మ్యూచువల్ ఫండ్ గాని చేస్తూ ఎప్పుడైతే వాళ్ళ పోర్ట్‌ఫోలియో 10 లక్షలు టచ్ అవుతదో దాన్ని మనం ఎస్ఐఎఫ్‌లో మనం కన్వర్ట్ చేసుకోవచ్చు అని అంటారా? లేదు, మళ్ళీ విత్‌డ్రా చేసి చేయాల్సిందే. ఎందుకంటే అదొక సెపరేట్ ఎంటిటీగా పెడుతున్నారు ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీ. సో డబ్బులు విత్‌డ్రా చేసి మళ్ళీ ఇన్వెస్ట్ చేయాల్సిందే. సో అందుకే అంత తొందరగా ఆలోచిస్తారు. ఎవరైనా సరే ఇన్వెస్టర్స్ వాళ్ళ అడ్వైజర్‌ని కనుక్కొని మాట్లాడుకొని డిసిషన్ తీసుకోవాలి. ఇది ఇట్లాంటి డిసిషన్స్ ఎప్పుడైనా వాళ్ళు ఏ పర్పస్‌తో చేశారు. ఎందుకంటే ఇందులో కూడా నువ్వు ఎస్ఐపి చేసుకోవచ్చు. ఎస్ఐఎఫ్‌లోనే కూడా ఎస్ఐపి. ఫస్ట్ 10 లక్షలు పెట్టి అడిషనల్గా నువ్వు ఇన్వెస్ట్మెంట్ ఎస్ఐపి ద్వారా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో నీ అమౌంట్ ఆల్రెడీ కార్పస్ ఉంటే ఒక 10 లక్షలు పెట్టండి ఒక దాంట్లో. అండ్ ఇంకొక అందరికీ తెలియని అంశం ఏంటంటే, బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఎస్ఐఎఫ్లో ఒక ఫండ్ హౌస్లో, అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు QSIF వాళ్ళు 2వ ఫండ్ కూడా లాంచ్ చేశారు. సో 2 ఫండ్లు యాక్టివ్గా ఉన్నప్పుడు నీ దగ్గర 10 లక్షల్ని అక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో నీ 10 లక్షలు ఇక్కడ 10 లక్షల లిమిట్ అనేది ఒక స్కీమ్కి కాదు. 10 లక్షల లిమిట్ అనేది ఒక కంపెనీ, ఒక AMCకి. అందులో 4 స్ట్రాటజీస్ ఉంటే 4 స్ట్రాటజీస్లో నువ్వు డైవర్సిఫై చేసుకునే అవకాశం SIFలో ఉంది. సో అది అందరికీ ఇంకా తెలీదు. సో నెక్స్ట్ అదే జరుగుతుంది. ఇంకొక ప్రతి కంపెనీ ఒక 4 స్ట్రాటజీస్ ఉన్నాయి. ఎందుకంటే మొత్తం 8-9 రకాల స్ట్రాటజీస్ తో SIFలు రాబోతున్నాయి. కొన్ని సెక్టోరల్ స్ట్రాటజీస్ రాబోతా ఉన్నాయి. ఇంకా రకరకాల డెట్లో కానీ రాబోతున్నాయి. అలాంటప్పుడు ఏంటంటే నీ టోటల్ అమౌంట్ ఆఫ్ మనీ ఒక 20 లక్షలు పెట్టావు, 20 లక్షల్ని 4 రకాల స్ట్రాటజీస్ కూడా మ్యూచువల్ ఫండ్ అసలు వాడకుండా కూడా డైవర్సిఫై చేసుకునే అవకాశం నెక్స్ట్ 2-3 మంత్స్లో SIF ద్వారా కూడా రాబోతుంది. ఇట్ ఈస్ నాట్ వన్ ఆఫ్, ఇట్స్ అ న్యూ సెగ్మెంట్ ఆఫ్ ప్రోడక్ట్ అనమాట. లైక్ ఎట్లా మ్యూచువల్ ఫండ్స్ ఎక్స్పాండ్ అయ్యాయో, PMSలు ఎట్లా ఎక్స్పాండ్ అయ్యాయో, AIFలు ఎట్లా ఎక్స్పాండ్ అయ్యాయో, నీ రిస్క్కి తగ్గట్టు, నీ ఇంట్రెస్ట్కి తగ్గట్టు ఈక్విటీయా, విత్ ఇన్ ద ఈక్విటీ లార్జ్ క్యాప్ ఓరియంటెడా, మిడ్ క్యాపా, మల్టీ క్యాప్ ఓరియంటెడా, స్మాల్ క్యాప్ ఓరియంటెడా అన్నట్టే SIFలో కూడా ఆప్షన్స్ రాబోతా ఉన్నాయి. సో దేర్ బై ఏంటంటే ఇప్పుడు కొత్తది కాబట్టి ఇంకా అందరికీ తెలియకపోవచ్చు, డేటా లేదు, బట్ కాన్సెప్ట్ ఈజ్ గుడ్. బికాజ్ మీకు వోలటిలిటీ తగ్గి ఉండే అవకాశం ఉంది. మార్కెట్లు పడినప్పుడు కూడా నీ పోర్ట్ఫోలియో అంత పడకుండా కాపాడే అవకాశాలు SIFలో ఉన్నాయి. థియరిటికల్లీ ఇది పాసిబుల్. ప్రాక్టికల్గా కొన్ని రోజుల్లో మనకి రిజల్ట్స్ ఆల్రెడీ ఇప్పుడు క్వాంటిఫై SIF ఆల్రెడీ లైవ్ అయిపోయింది, ఆల్టివా కూడా లైవ్ అయిపోయింది, ఇంకా మిగిలిన SIF కూడా NFOలు రన్ అవబోతున్నాయి. జస్ట్ బికాస్ అది అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కోసం కానివ్వండి, అండ్ ఎట్ ద సేమ్ టైం ఎంకరేజ్ చేసి ఎడ్యుకేట్ చేసే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు మార్కెట్లో. అందుకోసం డిస్ట్రిబ్యూటర్లు కూడా తక్కువ మంది ఉన్నారు కాబట్టి అనుకున్నంత ఫాస్ట్గా గ్రో అవ్వలేదు. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. SIFలు చాలా పాపులర్ అవబోతున్నాయి అన్నమాట త్వరలో. ఓకే. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వచ్చినందుకు.